వెల్కమ్ టు సిటీ న్యూస్ హాత్వే. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం బల్దీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య. ఐక్యంగా సమ్మెను విజయవంతం చేస్తాం. జిల్లా కార్మిక నేతలు. ప్రేమ వివాహాలకు పోలీస్ ప్రొటెక్షన్ పై సంచలన తీర్పు. హైకోర్టు తీర్పుతో దంపతుల షాక్. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని బసంతనగర్, పాలకుర్తి, గుంటూరుపల్లి, ఎలకలపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, తక్కలపల్లి, పుట్నూర్, గుడిపల్లి, జయారం, కుక్కలగూడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ దళారులు లేకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేయబడతాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ అధికారులు, రైతు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది చూడాలి. కాంగ్రెస్ పార్టీ సరే కొబ్బరికాయ ఆరయ్య గారు రండి. నా జరిగే కొంచెం అన్నా ఇటు పోయండి, పోయండి. రాష్ట్రంలో ఆదర్శ రామగుండం లేదా ఆదర్శ కాన్స్టిట్యున్సీగా చేస్తానని చెప్పి ఆ ఎలక్షన్ల ముందు చెప్పిన విధంగా ఈరోజు మన ముందుకు విచ్చేసినటువంటి నువ్వు యాక్టింగ్ చేయి తిన్నట్టు. ప్రమోద్ గారు ఈ ఆడవాళ్ళు కొందరు ఓవర్ యాక్షన్ చేసి
మరి మీరు 43 అని అంటే మళ్ళీ మా మీద పడతారు. ఎమ్మెల్యే సాబ్ 43 అని పెడతారు. గ్రామానికి విచ్చేసిన మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ గారు మరియు మనోహర్ రెడ్డి అన్న మన ముఖర్జీ నమస్కారాలు. ఈరోజు మన రైతుకు ప్రభుత్వం తరఫున బోనస్ అయితే కానీ వాటర్ విషయంగా అయితే కానీ అందరం 90% 100% పంట పండించినాం. దానికి సంతోషంగా ఉంది. బోనస్ 500 రూపాయలు మాకు గత వర్షాకాలంలో ఇచ్చారు. క్వింటల్కి 500 రూపాయలు నాకు బోనసా. నాకు టోటల్ ఒక రైతుగా నాకు 36,000 రూపాయలు బోనస్ వచ్చింది వర్షాకాలంలో. అట్లా ఇక్కడ కూడా అందరికి 40,000 50,000 అట్లా కొంతమందికి వచ్చినాయి. దాదాపు అందరికి వచ్చినాయి బోనస్. లక్ష ఇక్కడ ఈ సంవత్సరం కూడా పంట బాగానే పండింది రైతులకు, నీటి కొరత లేకుండా. ధాన్యం తొందరగా సేకరించి తొందరగా పంపాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి నమస్కారాలు, అందరికీ నమస్కారాలు. మన కాంగ్రెస్ ప్రభుత్వము అది రైతు బోనస్ అని ప్రవేశపెట్టిన పథకం చాలా మంచిగా ఉంది. రైతులకు మాకు లాభం అవుతుంది. 500 ఇచ్చడం వల్ల ఎక్కువ రేటు ఆదాయం ఎక్కువ వస్తుంది. మళ్ళా దీన్ని పేద ప్రజలైన వారికి సన్న బియ్యం ఇవ్వడంగా వాళ్ళు కూడా తిని అందరూ సంతోషపడతారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, చక్కటి నిర్ణయం. మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మంచి పథకాలు కూడా చాలా మందికి మొత్తం అయింది. మా గ్రామంలో దాదాపు కూడా మాకు పోయిన వర్షాకాలం వచ్చింది, మంచిగానే అందరికి వచ్చింది. అన్ని విధాల గవర్నమెంట్ రైతులకు సహకరిస్తుంది. ఈరోజు నీటి ఎద్దడి లేకుండా కూడా కెనాల్ వాటర్ సప్లై చేయడం జరిగింది. అన్ని విధాలుగా మాకు మంచి సహకరించింది. తక్కలపిల్ల మాత్రం ఒకటి ఏంటంటే సోమవారం సత్యనారాయణ గారు చేశారు, అప్పటి నుండి చేస్తున్నాం మేము. తర్వాత కోరికని చంద్ర వచ్చారు. ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత అంటే నేను పార్టీ విషయంలో ఏం మాట్లాడలేదు, ప్రేమగా మాట్లాడుతున్నాను. బట్ ఏంటంటే ఈ రోజు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. అమాలికి వాల్యూ ఇచ్చారా లేదా రైతులకు వాల్యూ ఇచ్చారా నాకు తెలియదు, కానీ అమాలికి మాత్రం ఫుల్ గ్రేట్గా అనిపిస్తుంది నాకు. 100% మాత్రం వేసారు అంతే. ఎమ్మెల్యే గారు వచ్చారు, మా సర్పంచ్ గారు వచ్చారు, ఇవన్నీ కాకుండా రైతులందరూ ఇక్కడే ఉన్నారు. నేను అమలు పని చేస్తున్నాను. గ్రాడ్యుయేట్ దగ్గర నేను ఏం మాట్లాడలేదు. బట్ ఏంటంటే అమలు పని చేస్తున్నాను. ఒక రైతును కూలీని నేను డ్రైవర్ని. బట్ ఏంటంటే మాత్రం ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. ఏ రోజు కూడా కనపడలేదు. ఇది తక్కలాంటి జరగాలి. మమ్మల్ని మాత్రం డెవలప్ చేయండి. మాకు ఉద్యోగాలు వద్దు, ఈ అమల్ని మాత్రం డెవలప్ చేయండి మీరు. మీరు అందరు చూస్తా ఉన్నారు. 2వ సంవత్సరం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ 2వ పంట ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతుని ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే. ఇదే కళ్ళంలో వర్షాలు పడి 6 లారీలు పెట్టి ఎక్కించి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా గోస పెట్టి 14 కిలోలు కోసారు. ఈడ 6 కిలోలు కోస్తే ఒక 8 కిలోలు కోస్తే మిల్లు పోతే ఇంకో 4 కిలోలు కోస్తే 14 కిలోలు కోసారు. ఒక్కొక్క రైతుకి 70,000 దాకా కూడా నష్టం వచ్చింది. అప్పుడు కూడా మనోరు వస్తే ఇక్కడ బాధపడుతుండే ఆయన, కానీ ఏం చేయలేని పరిస్థితి. నేను ఈయన జారాక మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు అయితే బొలబొల ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఆ కన్నీరు ఆపేవాడు లేకుండే, చూసేటోడు లేకుండే. ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను వచ్చి నిలబడ్డా వాళ్ళ ఎంబడి. మాట ఇచ్చినాం. వాళ్ళ ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా కోయమని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నాం.
ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు ముఖాన చిరునవ్వు ఉండాలి, ఆ కుటుంబంలో అన్నం పెట్టేవాడు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచనతోటి ఇలా 2 లక్షల లోపు రుణం మాఫీ చేసినాం. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, రైతు ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం. సన్నాలకు 500 ఇస్తా ఉన్నాం బోనస్. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా, ఒక రామగుండం నియోజకవర్గం కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా 2 లక్షల ఎకరాల పంట పెట్టే పెద్దపల్లిలో 56 కోట్ల రూపాయలు బోనస్ వచ్చింది. ఇవాళ మన ఊళ్ళలో ఏ ఊరికి పోయినా అన్నా నాకు 1,50,000 వచ్చింది బోనస్. ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, 10 ఏళ్ళు 10 కాలాల పాటు ఉండాలి, ఉంటే ఇవాళ రైతు బాగుపడతారని చెప్పి ఇలా అంటా ఉన్నాం. గర్వం అనిపిస్తా ఉంది. ఆడబిడ్డలు ఇళ్లలోకి వెళ్ళొచ్చి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాడు, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు. మా నాయనకు బాగా జరిగింది. ఇవాళ గ్యాస్ 500కే వస్తా ఉంది. ఒక పేదరాలు వచ్చి నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్నా, ఇల్లు కట్టురా, ఇట్లా అడుగు పెట్టమని అంటా ఉన్నారు. దీంతో పాటు చదువుకున్న యువకులు ఇవాళ రాజీవ్ యువ వికాస్ చేస్తున్నారన్నా, మాకు అవకాశం ఏంటి? మా అన్నకు నౌకరు వచ్చింది 60,000 నౌకర్లో మా అన్నకు వచ్చింది, నాకు రాలే, కానీ రాజీవ్ యువ వికాస్ ఇస్తారట, ఇవ్వండి అన్నా, మేము పెట్టుకుంటామని చెప్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సంక్షేమాలు ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఇలా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు ఉండాలి, జీవితాంతం ఉండాలి, ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇవాళ ఇంత సంతోషంగా ఉంటా ఉంటే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకి. రైతులు పండించిన ధరను పంట దేశవ్యాప్తంగా కొనదు, వాళ్ళపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళ సంగతి 10 సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసారు. ప్రపంచ మానవాళికి ప్రేమ, శాంతియుత మార్గాలను బోధించిన లోకరక్షకుడు యేసుక్రీస్తు జగతికి శాంతి సందేశం ఇచ్చేందుకు తన రక్తాన్ని చెందించి సిలువ వేయబడిన ఆ మహనీయుని త్యాగానికి ప్రతీక ఈ గుడ్ ఫ్రైడే. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో క్రైస్తవ సోదరుమణులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇక్కడి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిలువపై యేసుక్రీస్తు పలికిన 7 మాటలను స్మరించుకున్నారు. ఇసుమలో పాట పాడుతూ నలుగురి 7 మాటల్లో నలుగురు వారికంటే, కాబట్టి సమయమును చాలా ప్రాముఖ్యము. వాక్యం చెప్పిన తర్వాత మీరు ప్రార్థన చేయకూడదు. అదొక దాంట్లో ఇంకా లేట్ అయిపోయింది. మహిమా ప్రభావం దేవాది దేవునికే చెల్లుగాక. ఈ ప్రపంచ దేశము ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నటువంటి శుభదినము, శుభ గడియ గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. సంవత్సరంలో ఏ శుక్రవారానికి లేని ఘనత, మహిమ, ప్రభావము ఈ గుడ్ ఫ్రైడేకు, మంచి శుక్రవారానికి ఉందని మరోసారి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. ఎందుకంటే లోక మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన శిలువ మరణము పొందడం కొరకే పరలోకం నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చారు. మానవుడు చేసిన తప్పిదములు, మానవుడు చేసిన పాపములు, మానవుడు చేసినటువంటి ప్రతి నీచమైన క్రియ కొరకు ఆయన బలియాగమయ్యాడు.
చేకూర్చుకొని మంచిని చేపట్టి మనందరం కూడా యేసు ప్రభువు అనే ఆయన సాక్షులుగా ఆయన బిడ్డలుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రజాస్వామ్యంపై దాడిని తిప్పికొట్టే సమయం వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రతీకారమే. టౌన్ ప్రెసిడెంట్ గుండేటి రాజేష్ నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన మేరకు 8వ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం స్థానిక 8వ కాలనీ ప్రధాన రోడ్లో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో చాగంటి శంకర్, డివిజన్ అధ్యక్షులు మార్కరాజు, మల్లారెడ్డి తిరుపతి రెడ్డి, దేవనపల్లి చక్రపాణి, అనుము రాములు, ఆకుల రాజురెడ్డి, ఎరిగి మహేష్, రేషివేణి కేశవులు, మెతుకు అవినాష్, సారయ్య నాయక్, పూజారి రాకేష్, మేకల అజయ్, మీర్జా అప్సర్, సంగినేని షీనన్న, అలాగే బుర్ల సంపత్, ఓదెల కుమార్, మారం కుమార్, మహిళా అధ్యక్షురాలు బండారు సునీత, ఎరికి రాజేశ్వరి, రజిత, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీఐ కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం, శ్రీధర్ బాబు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, సోడు సోడు తనాలు, సోడు సోడు తనాలు, సోడు సోడు తనాలు, సోడు సోడు తనాలు, సోడు సోడు బీజేపీ, 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 బీజేపీ. రామగుండ నగరపాలక సంస్థ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిన ఎలక్ట్రీషియన్ విభాగంలో పనిచేస్తున్న మోహన్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మోహన్ ఇటీవల కాలంలో మద్యానికి అలవాటు పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎన్టీపీసీ ప్రాంతంలోని తన ఇంటిలో పైకప్పు కోరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటన విషయం తెలుసుకున్న రామగుండ కార్పొరేషన్ కార్యాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద సంతాపం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకునేంత బలమైన కారణాలు కూడా ఏవీ లేవని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మృతుడు మోహన్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న దేశవ్యాప్త సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన మేరకు పెద్దపల్లి జిల్లాలోని పరిశ్రమల్లో 100% సమ్మె విజయవంతానికి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా కృషి చేయనున్నట్లు ఐఎన్టీయూసీ, ఏఐటీసీ, ఐఎన్టీయూ, సిఐటియు, టీయూసీఐ ట్రేడ్ యూనియన్ల జిల్లా ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ టౌన్షిప్లోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీగా ఏర్పడి వారు మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం చిన్న ఓదోల గ్రామానికి చెందిన మోతుకు వరుణ్ కారుతో బయలుదేరి మంతనికి వస్తూ ఉండగా రచ్చపల్లి శ్మశాన వాటి వద్ద చెట్లను ఢీకొట్టిన సంఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. బాధితునికి తీవ్ర గాయాలతో పాటు ఒక కాలు విరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న వారికి పోలీస్ భద్రత ఎందుకు ఇవ్వాలి అని ధర్మాసనం ప్రశ్నించింది. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీస్ సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,
ఐటీ శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం లబ్ధిదారుని ఇంట్లో మధ్యాహ్న భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహజ్యోతి పథకం ద్వారా నిరుపేదల ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా ద్వారా రైతులకు 12,000 పెట్టుబడి సాయం, అలాగే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, ప్రజాప్రభుత్వ తొలి ఏడాదిలోనే 50,000కు పైన ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంద్రమ్మ ఇళ్లు పథకం ద్వారా పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం, తెలంగాణ రైతాంగానికి రక్షణ కవచంగా భూభారతి పథకం, పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, ఎస్సీ వర్గీకరణకు, బడుగు బలహీన వర్గాల భావితరాల భవిష్యత్తు కోసం, బీసీలకు 42% రిజర్వేషన్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, రామగుణ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుణం బల్దీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య. ఐక్యంగా సమ్మెను విజయవంతం చేస్తాం, జిల్లా కార్మిక నేతలు. ప్రేమ వివాహాలకు పోలీస్ ప్రొటెక్షన్ పై సంచలన తీర్పు, హైకోర్టు తీర్పుతో దంపతుల షాక్. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.